అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఎలోహీన 50 కన్నుల సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండినని వాగ్దానం చేసిన అదోనాయ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని వాగ్దానము చేసిన మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా యెషువా నిన్ను చాటు చేయనని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గ్రహింపలేని గొప్ప కార్యములను యెషువా చేయనని వాగ్దానం చేసిన తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సహాయం వలన నేను సైన్యములను జయించి నా ఎలోహిం సహాయం వలన ప్రాకారమును దాటింపచేసి చేయుదును అనే వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రార్థనలన్నీయు అదోనాయ్ సఫలపరచునుగాక అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంభవించదు. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించునని తెలియజేసి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మేము మా బ్రతుకులను మార్చుకొని గల శక్తిని జ్ఞానము మాకు అనుగ్రహించుచున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడను కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడను కాచుకొనేదని కృపయన్నడు. యెషువా నీ కృప నన్ను అమరత్వానికి అరునిగా మార్చెను. యెషువా నీ కృప అరునిగా మార్చెను. యెషువా నీ కృప. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో సొలొమోను వారు తన తండ్రి అయిన దావీదుకు కనబడినటువంటి స్థలమున, అంటే ఓర్నాను కళ్ళములో ఈ యొక్క మందిరమును నిర్మించడానికి మొదలుపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన సొలొమోను ఏలుబడిలో 4వ సంవత్సరంలో 2వ నెలలో ఈ యొక్క మందిరాన్ని మొదలుపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మందిరం యొక్క పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, మందిరము ముఖ మంటపం 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు, పరిశుద్ధ స్థలం పొడవు 20 మూరలు, వెడల్పు 20 మూరలు. కెరూబులు కూడా 2 కెరూబులను చేశాడు. ఈ కెరూబుల యొక్క రెక్కలు 20 మూరలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒక్కొక్క రెక్క 5 మూరలు. అయితే నీలి, ఊదా, ఎర్రని నూలుతో మరియు సన్నని నూలుతో కేరుబులు
ఉన్నటువంటి తెరను నిర్మించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 2 స్తంభములు చేసి మందిరం ముందు భాగాన నిలబెట్టి ఎడమ వైపు దానికేమో బోయాజు అని, కుడివైపు దానికి యాకీను అని పేరు పెట్టినట్లుగా మనం ఈ అధ్యాయాన్ని మనము గమనించగలం. ఆమె